వెల్కమ్ టు వైఫై గవ్వ పంచాంగం. రెండు 2019 సెప్టెంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశి ఫలం. మిథున రాశి వారికి శుభాశుభమైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇతరత్ర పరిస్థితుల్లో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్న గృహానికి సంబంధించినటువంటి పరిస్థితులు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో పిల్లల యొక్క క్రమశిక్షణ మీద చర్యలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు అనివార్యంగా కనబడుతున్నాయి. ఏది ఏమైనా సమాజంలో మనకున్నటువంటి స్థాయి, సమాజంలో మనకు పెరుగుతున్నటువంటి కీర్తి ప్రతిష్టలతో పాటు మనం ఊహించినటువంటి సముచితమైనటువంటి స్థాయి లేదా పదవీ సంబంధమైనటువంటి విషయమై సందిగ్ధత కొనసాగటం మానసికమైనటువంటి వేదనకు కారణమవుతూ ఉంటుంది. ఏది ఏవైనా అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి పదవీ ప్రాప్తో ఉన్నతమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితితో స్థిరత్వాన్ని కలిగించేటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో స్థిరత్వము తప్పకుండా లభించేటువంటి అవకాశాలు ఈ రాశి జాతకులకు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య ఏనాటి నుండో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వాళ్ళకి సమస్య పోయేటువంటి అవకాశం ఉంది. కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఇక సమస్య పోవనుకున్నటువంటి సమస్యలు కూడా దైవం మానుష రూపేణ అంటూ కుటుంబానికి సంబంధించిన బంధుమిత్ర వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా అతి సులభమైనటువంటి మార్గంలో సమస్యలు పరిష్కరించబడటం మానసికమైనటువంటి ఆనందానికి కారణమయ్యేటువంటి అంశం. స్థిరచరాస్తులు, భూ సంబంధమైన వ్యవహారాలు, పెట్టుబడులకు సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి మీరు ఆలోచిస్తున్నట్టుగానే అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయితే అధికార సంబంధమైనటువంటి వ్యక్తులతో, ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో కొన్ని రకాలైనటువంటి పనులు మనం చేయించుకోవడంలో మరింత జాప్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్ని రకాలైనటువంటి పత్రాలు సరిగ్గా సమర్పించినప్పటికీ కూడా ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది. ఈ విషయమై ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వర్గాన్ని, సన్నిహితమైనటువంటి మిత్ర బలగాన్ని కలుసుకొని వాళ్ల ద్వారా పనులు చేయించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా స్థిరచరాస్తులు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, మీకు రావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అతి త్వరలో అనుకూలవంతమైనటువంటి మార్పుల ద్వారా ధనం సమకూరబోతుందన్నటువంటి స్పష్టమైనటువంటి హామీని, భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోబోయేటువంటి అవకాశం ఉంది. అయితే కుటుంబానికి సంబంధించిన పరిస్థితులు, ఎంతో కాలంగా మన యొక్క వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుక్షణం విరామం లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మీకు మీ పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం, వాళ్ళ యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ పెట్టట్లేదన్నటువంటి విషయాన్ని తెలుసుకొని మనోవేదనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి, ఉన్నతమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాలు, కుటుంబానికి సంబంధించినటువంటి స్థిరత్వం కోసం చేసేటువంటి పనులతో పాటు శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాలని వాయిదా వేయాలన్నటువంటి ఆలోచన, ఆలస్యంగా చేద్దామనుకున్నటువంటివి మళ్ళీ చర్చించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మనకంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాలు కుదరటం వల్ల వివాహ సంబంధమైనటువంటి విషయాలు నిశ్చయం అవ్వటము, లేక వెనువెంటనే వివాహాన్ని జరిపి తీరాలన్నటువంటి తీర్మానానికో కుటుంబ సభ్యులు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్న వ్యక్తిగతమైనటువంటి జీవితం, సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మాత్రం జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అనుకూలవంతమైనటువంటి విధి విధానాలకి కారణమయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం పట్ల ఈ మిథున రాశి జాతకులు కాస్త శ్రద్ధ పెట్టడం చెప్పదగినటువంటి సూచన. ఇది భాద్రపద మాసం రాబోయేటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు రాబోతున్నటువంటి పక్షం మహాలయ పక్షం, పితృపక్షం. గతించిపోయినటువంటి పెద్దలని స్మరించినా వారికి సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మల్ని మీ యొక్క కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి చేసిన విశేషవంతంగా సంవత్సర కాలం పాటు
వివిధ దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆలయాల్లో చేసినటువంటి దేవతామూర్తులకు చేసేటువంటి విశేషవంతమైనటువంటి పూజాక్రతువుల కంటే కూడా ఈ పితృయజ్ఞాన్ని చేస్తే అనుకూలవంతమైనటువంటి విశేషవంతమైనటువంటి ఫలితాల్ని మీరు తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పౌర్ణమి మొదలుకొని రాబోయేటువంటి అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ పక్షం రోజుల పాటు నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తూ అవకాశం ఉంటే పురుషులు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలని, నూలు వస్త్రాలని మాత్రమే వేసుకుంటూ గతించిపోయిన పెద్దలని 15 రోజుల పాటు స్మరిస్తూ వారికి సంబంధించినటువంటి శ్రాద్ధ విధుల్ని మీ కుటుంబ సంప్రదాయబద్ధంగా అనుసరించిన మహాలయ పక్షం, ప్రత్యేకించి మహాలయ అమావాస్య పెద్దల అమావాస్యగా వ్యవహారికంలో ఉన్నటువంటి అమావాస్య నాడు నదీ పరివాహక ప్రాంతాలు, నదీ సంగమాల్లో గనక పిండ ప్రధానాలు చేసిన విశేషవంతమైనటువంటి ఫలితాన్ని మీరే కాదు మీ తరువాత తరాలు కూడా ఖచ్చితంగా అందుకోబోతాయి. దైవ సంబంధమైనటువంటి వీక్షణలు, అనుగ్రహం మన మీద ఉండవచ్చును, లేకపోవచ్చును కాక పితరుల యొక్క అనుగ్రహం గనక మనకున్నట్లయితే ఆ కుటుంబం మొత్తం కూడా దేదీప్యమానంగా వెలిగే అవకాశం ఉంటుంది. గతించిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఇంటి పేరుని, గోత్రనామాన్ని మనం వినియోగిస్తూ ఉంటాం. పితరుడు గనక సంతోషిస్తే అద్వితీయమైనటువంటి అభివృద్ధి మనకు కొనసాగుతుంది. వాళ్ళు గనక ఆగ్రహించిన శాపంతో ఉన్న వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలే కాదు, మనకు సంబంధించిన వంశాంకురాలు, జీవితంలో స్థిరత్వం రాకపోవటం, గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఇల్లు కట్టుకోలేకపోవటం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మనకు స్థిరత్వం రాకపోవటం, తరచుగా వృత్తులు ప్రవృత్తులు మారిపోతూ ఉండటం, ఇవన్నీ పితృ సంబంధమైనటువంటి పరిస్థితులు సరిగ్గా లేకపోయినట్లయితే జరుగుతుంటాయి. ఈ పితృపక్షాన్ని గనక నియమనిష్టలతో ఆచరించటం వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని ఈ రాశి జాతకులు తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Y5tv.